ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలం పిలుస్తుంది అనేవి ఈ రెండు మొన్న వ్యవసాయ శాఖ మంత్రులు వారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనే ఒక మెయిన్ డిక్టం తీసుకొని 11 అంశాలను పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఈ 11 అంశాల్లో ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు అధ్యక్ష. ఏవి? ఈ పొలం పిలుస్తుందని. ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల శాఖ అధికారులు మరియు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా ఈ కార్యక్రమం జరగాలి అధ్యక్ష. దీని ప్రకారం ఆల్మోస్ట్ ఒక 10 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ యొక్క పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో హాజరు కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి సెరికల్చరు, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంటు, ఫిషరీసు, ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అని వీళ్ళందరూ హాజరు కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాస్తవంగా ఏం జరుగుతుందో మంత్రి గారికే తెలుసు, మనందరికీ తెలుసు అధ్యక్ష ఎంతమంది వస్తున్నారో. దీనికి సుమారు బడ్జెట్లో కూడా అధ్యక్ష 3,25,00,000 రూపాయలు మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా అంటే 3 నెలల వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. 3 నెలల్లో మంగళ బుధవారం వారానికి 2 రోజులు చొప్పున నెలకు 8 రోజులు, మళ్ళీ 3 నెలలకు 3,25,00,000 రూపాయలు మరి కేటాయించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవంగా ఈ కార్యక్రమం అమల్లో మాత్రం చాలా లోపాలున్నాయి అధ్యక్ష. వీటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి దయచేసి మంత్రివారి దృష్టికి దీస్ ఆర్ ఓన్లీ the practical experiences what actually we are facing at the field level. We would like to bring it to the notice of the honorable minister through you, sir. Similarly, ఈ చంద్రన్న రైతు క్షేత్రాలు అధ్యక్ష, చంద్రన్న రైతు క్షేత్రాలు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అధ్యక్ష. ఇంతకుముందు కూడా మనకు ఈ కార్యక్రమం ద్వారా పొలం పడి అనే కార్యక్రమం ద్వారా కూడా జరుగుతూ ఉన్న అంశాలు అధ్యక్ష. కానీ దీన్ని కూడా ఇంకా భిన్నంగా 10 హెక్టార్లు ఒక అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ క్షేత్రస్థాయి అధికారులతోటి భిన్న పంటల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టడం. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ అధ్యక్ష. వీ నో వెరీ వెల్ అధ్యక్ష, ప్రొడక్టివిటీ ఇన్ మేజర్ క్రాప్స్ ఈజ్ బిలో ది పాసిబుల్ పొటెన్షియల్. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ఇట్ అధ్యక్ష. దెర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు మోటివేట్ అండ్ సెన్సిటైజ్ ది ఫార్మర్స్ రిగార్డింగ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. కానీ ఏం చేస్తున్నారు అధ్యక్ష? 10 హెక్టార్లు అంటే 10 హెక్టార్లు మేజర్ క్రాప్స్ తీసుకున్నప్పుడు మండలానికి మనం చూస్తున్నాం అధ్యక్ష, ఎంతమంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. 1 లేక 2 కన్నా ఎక్కువ క్షేత్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదు అధ్యక్ష. బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మనం చేయాలనుకుంటే వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు అధ్యక్ష. 5,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష పర్ హెక్టార్. ఎక్కడ సరిపోతుంది అధ్యక్ష? డిఫరెంట్ క్రాప్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్రాప్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సాయిల్ కండిషన్స్ అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది లొకేషన్, దే ఆర్ ఓన్లీ గివింగ్ 5,000 హెక్టార్స్. దాని బ్రేకప్ ఏంటంటే అధ్యక్ష, సీడ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ హై ఈల్డింగ్ వెరైటీలో 50% ఇస్తా అంటారు అధ్యక్ష. తర్వాత వీడి సైడ్కు 1,000 రూపీస్ పర్ హెక్టార్ అటక. తర్వాత కెమికల్స్ అంటే పురుగుల మందులు 1,000 రూపీస్ పర్ హెక్టారు, బయో ఏజెంట్స్ 800 రూపీస్ పర్ హెక్టారు, మైక్రో న్యూట్రియన్స్ అరౌండ్ 500 రూపీస్ పర్ హెక్టారు, జిప్సమ్ 750 రూపీస్ పర్ హెక్టారు. తర్వాత ఈ కండక్టింగ్ ఫీల్డ్ డే ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పెరిమెంట్స్, ఫీల్డ్ బోర్డ్ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ 200 రూపాయలు పర్ హెక్టర్. టోటల్గా వెరసి 5,000 రూపాయలు పర్ హెక్టర్ అధ్యక్ష. ఏ పంటకు 5,000 రూపాయలతో మనం వ్యవసాయం పర్ హెక్టర్ వ్యవసాయం చేయగలుగుతాం అధ్యక్ష? హౌ కెన్ వి టీచ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యక్ష? దయచేసి ఈ అమౌంట్ను ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ముఖ్యంగా అధ్యక్ష ప్రకాశం జిల్లాలో అధ్యక్ష వాట్ యాక్చువల్లీ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ఈ చంద్రన్న రైతు క్షేత్రాలు క్రాప్ వైజ్ విలేజ్ వైజ్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అధ్యక్ష. వీ కెన్ రియలీ టీచ్ బెస్ట్ క్రాపింగ్ ప్రాక్టీసెస్ టు ది ఫార్మర్స్ అధ్యక్ష. తర్వాత ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎన్ఎస్పి కాలంలో చివరి భూముల్లో అధ్యక్ష ఇట్లాగే నీళ్ళు అందక ప్రత్యామ్నాయ పంటల కోసం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు అధ్యక్ష. మొన్న మీకు చెప్పాము అధ్యక్ష, సుబాబులు చామాయిలు ఇస్తారు సార్ అధ్యక్ష. దానివల్ల నష్టపోయారు తప్ప లాభం ఏం పొందలేదు అధ్యక్ష. మంత్రి గారు మన బడ్జెట్లో కూడా అనంతపూర్లో మేము వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా గవర్గామ చేస్తామని చెప్పడం జరిగాక మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అట్లాగే ఈ చంద్రన్న రైతు క్షేత్రాలు అయితేనేమి పొలంబడి ద్వారా కూడా ఎలాంటి చోట్ల ఎక్కడైతే ఉందో ప్రత్యామ్నాయ పంటలకు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన మన ఎక్స్పెరిమెంట్స్ తోటి రిజల్ట్స్ తోటి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ ఫీల్డ్ స్టాఫ్కు ఈరోజు మరి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో 1,50,00,000 వెహికల్స్కు మీరు ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ కైండ్లీ ప్రొవైడ్ దెమ్ వెహికల్స్ ఆన్ పర్మనెంట్ బేసిస్ అధ్యక్ష. వెహికల్ ఎందుకంటే వ్యవసాయానికి క్షేత్రస్థాయిగా ఆ వ్యవస్థను మనం బలోపేతం చేయకపోతే వ్యవసాయం లాభసాటిగా చేయడానికి అవకాశం ఉండదు అధ్యక్ష. మనం మరి ముఖ్యంగా
ఈ అగ్రికల్చర్ ఎందుకంటే రైతుల పక్షపాతం చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఇంతకుముందు పొలంబడి కార్యక్రమం ఒకసారి మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎంత పర్ఫెక్ట్ గా జరిగిందో ఒకసారి మనం అధ్యక్ష, నేను ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ఎనీ కంపారిజన్స్ అధ్యక్ష, ఐఎమ్ ఓన్లీ సజెస్టింగ్ ద గవర్నమెంట్ కైండ్లీ ఇంప్రూవైజ్ ఆన్ దట్.